ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ప్రతి ఎంప్లాయీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం అంటే వర్క్ ప్లేస్లో హారాస్మెంట్ లాస్ అంటే పని స్థలంలో జరిగే వేధింపుల మీద ఉన్న చట్టాల గురించి తెలుసుకుందాం. అంటే మన సమాజంలో సహజంగా లేడీస్కి అయితే ప్రత్యేక రక్షణ చట్టం ఉందన్నమాట. అంటే పిఓఎస్హెచ్ యాక్ట్ 2013 అంటే ప్రొవిజన్ ఆఫ్ సెక్సువల్ హారాస్మెంట్. అంటే బాస్ టార్చర్ చేస్తే అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఇలా చేస్తే, బాస్ టార్చర్ చేస్తే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి అనే అంశాలు తెలుసుకుందాం. అంటే ఈ వీడియోలో మనము కంపేర్ చేసుకుంటూ చెప్దాం. అంటే లేడీస్కి ఎలా ఉంటుంది, జెంట్స్కి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేది చూద్దాం. పిఓఎస్హెచ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్సువల్ హారాస్మెంట్ యాక్ట్ ఫర్ ఉమెన్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2023 ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అనమాట. అంటే జెంట్స్కి కూడా. ఈ రెండింటి పోలుద్దాం. వర్క్ ప్లేస్ హ్యారాస్మెంట్ అంటే కేవలము ఫిజికల్ కాంటాక్టే కాదు, ఇందులో మెంటల్గా హ్యారాస్ చేయటం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం అన్నీ కూడా వస్తాయి. ఉదాహరణకు సెక్సువల్ కామెంట్స్ చేయటం, మీటింగ్స్లో ఇన్సల్ట్గా మాట్లాడటం, జాబ్ తీసేస్తానని చెప్పేసి కొంతమంది లేడీస్ని బెదిరిస్తుంటారు, జెంట్స్ని కూడా బెదిరిస్తుంటారు, కంటిన్యూస్గా బూతులు మాట్లాడటం. ఇట్లాంటి పరిస్థితుల్లో చట్టం బాధితుడిని అంటే విక్టిమ్ను ఎలా రక్షిస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హారాస్మెంట్ ఫర్ ఉమెన్ యాక్ట్లో ఏ విధంగా చెప్పారంటే, ఇది ఉమెన్కి ప్రొటెక్షన్ మాత్రమే ఎక్కువగా ఇస్తుంది. 2013లో పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసింది. ఆఫ్టర్ ద విశాఖ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కొంచెం మహిళలకి రక్షణ కల్పించారన్నమాట. అంటే కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటే, బాధితురాలు 3 నెలల్లో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయర్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. శిక్షలు ఎలా ఉంటాయంటే, అతని జాబ్లో తీసేయటం కానీ, ఫైన్లు కూడా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది కేవలం లేడీస్కి మాత్రమే పర్టికులర్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా పురుషుడు హ్యారాస్మెంట్కి గురైతే అతను పిఓఎస్హెచ్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్సువల్ హారాస్మెంట్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వలేడు. ఇది ఒక పెద్ద లీగల్ గ్యాప్ కింద కూడా మనం తీసుకోవచ్చు. అందుకనే మెన్స్ విక్టిమ్కి జస్టిస్ పొందడంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భారతీయ న్యాయ సంహితలో జెంట్స్ కోసం కూడా కొంత చెప్పడం జరిగిందనమాట. అంటే జనరల్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే బిఎన్ఎస్లో 128 సెక్షన్లో సెక్సువల్ హారాస్మెంట్స్ ఉమెన్స్కు మాత్రమే ఫిజికల్ కాంటాక్టు, సెక్సువల్ ఇట్లాంటివి చేసినట్లయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైన్ ఉంటుందన్నమాట. సెక్షన్ 351 ప్రకారం ఏంటంటే, బాస్ అంటే సీనియర్ ఎంప్లాయ్, సుపీరియర్ ఎంప్లాయ్ బెదిరించినట్లయితే, జాబ్లో టార్చర్ చేస్తే 2 years వరకు పనిష్మెంట్ బోత్ 2 ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది కేవలం లేడీస్కి బాగా వర్తిస్తాయి, నాట్ ఫర్ మెన్ కింద మనం తీసుకోవచ్చు. పైగా లేడీస్ చనిపోయే విధంగా ప్రవర్తించినట్లయితే, అంటే కంటిన్యూస్ మెంటల్ టార్చర్ వల్ల లేడీస్ చనిపోయినట్లయితే బిఎన్ఎస్ 308 ప్రకారం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద అతన్ని పై కేసు పెట్టవచ్చు అనమాట. బిఎన్ఎస్ 124 సెక్షన్ ప్రకారము ఫిజికల్ వైలెన్స్ కనుక చేసినట్టు వర్క్ ప్లేస్లో కూడా అప్లై అవుతుంది. సరే, ఇక జెంట్స్ విషయానికి తీసుకుందాం. మరి ఏం చేయాలి జెంట్స్? లేడీస్కి సెక్సువల్ హారాస్మెంట్ కానీ, టార్చర్ కానీ, థ్రెట్ కానీ ఇలా చేయడం వలన వారికైతే చట్టాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అదే మగవారు హారాస్మెంట్కి గురైతే వారు ఈ మార్గంలో కంప్లైంట్ ఇవ్వచ్చు. మొదటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఇంటర్నల్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఉంటారు, వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేబర్ కమిషనర్ ఆఫీసు అంటే సరిగా ట్రీట్మెంట్ చేయలేదు, జాబ్ తీసేస్తానంటున్నాడు అని చెప్పి కూడా లేబర్ కమిషనర్ ఆఫీసులో ఇవ్వచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351, 308 ప్రకారం ఇవ్వచ్చు. సైబర్ సెల్ అంటే అండర్ ఐటీ యాక్ట్ అనమాట. అంటే ఆన్లైన్ ఇన్సల్ట్ చేయటము, మెసేజ్లు, ఇవన్నీ కూడా జెంట్స్ పనిచేసేటాడు ఏ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా ఒక సంస్థల్లో పనిచేసేటప్పుడు మగవారిని ఇబ్బంది పెట్టినట్టయితే ఇక్కడ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి నా ఫండమెంటల్ రైట్ వయలేట్ అయిందండి, డిగ్నిటీగా చూడటం లేదు, నాకు వయలేట్ అయిందని చెప్పేసి కూడా ఒక రిట్ పిటిషన్ వేసి కేసు ఫైల్ చేసుకొని ఆ యొక్క సీనియర్ ఎంప్లాయీస్ని కానీ, యజమానుల మీద కానీ కొంత కేసు ఫైల్ చేసి న్యాయం పొందవచ్చు. ఒక మేల్ ఎంప్లాయీని రిపీట్గా ఎవరైనా ఫిమేల్ బాస్ అయ్యి ఉండి ఆమె కనుక వేధిస్తున్నట్లయితే, అంటే వాళ్ళు కూడా కొంతమంది వేధించినట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్సువల్ హారాస్మెంట్ యాక్ట్ వర్తించదు. కానీ
భారతీయ న్యాయ సంహిత 351 ద్వారా ఇంటిమిడేషన్ కేసు కింద ఆర్టికల్ 21 ద్వారా రిట్ పిటిషన్ మగవారు ఫైల్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన 2 కంపారిజన్ చివరగా యాజ్ పర్ ఉమెన్స్ ప్రొటెక్షన్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 అండ్ మెన్స్ అనమాట, అంటే జెంట్స్ భారతీయ న్యాయ సంహిత అంటే ఒకప్పుడు ఐపీసీగా ఉండేది 2023 ప్లస్ అదర్ లాస్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే లీగల్ ప్రొటెక్షన్ ఉండాలి. అదేవిధంగా లేబర్ లాస్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ వాళ్ళ కమిటీ ఇవ్వచ్చు, హెచ్ఆర్ వాళ్ళకి జెంట్స్ కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్కి, లేబర్ ఆఫీస్కి ఇలా చేయొచ్చు. అంటే హ్యారాస్మెంట్లో రకాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనము వెర్బలా, ఫిజికలా, థ్రెట్టా, సెక్సువల్ హ్యారాస్మెంటా ఉంటుంది. సో టైం లిమిట్ అనేది ఏంటంటే 3 months ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది ఏం లేదు. పనిష్మెంట్ అంటే 3 years వరకు జైలు లేడీస్ విషయంలో, 2 years జైలు, ఫైన్ ఇలా 2 ఉంటాయి. అయితే తప్పనిసరిగా ఇప్పటికీ ఇండియాలో జెండర్ న్యూట్రల్ వర్క్ ప్లేస్ హ్యారాస్మెంట్ లా లేదు. ఓన్లీ ఎక్కువగా మహిళలకు మాత్రమే రక్షణ ఇస్తుంది. కానీ మగవారికి కూడా ఇలా డిగ్నిటీ ఆఫ్ సేఫ్టీ అండ్ ఈక్వాలిటీ ఇంపార్టెంట్ అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. కాబట్టి దానికోసం మనం పై చెప్పిన విధంగా అంటే ఇది ఎఫ్ఐఆర్ ఇవ్వటం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇవ్వటం, సైబర్ సెల్లు, హైకోర్టు పిటిషను, లేబర్ కమిషనర్ ఆఫీసు ఇట్లా మనము కంప్లైంట్ చేసుకోవచ్చు హ్యారాస్ చేస్తున్నారని. ఫ్యూచర్లో పార్లమెంట్లో ఈ యొక్క గ్యాప్ ఫిల్ చేస్తే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ పర్సన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని జెండర్ న్యూట్రల్ రావడం అనేది అవసరమని భావిస్తున్నాను నేను. అలా కూడా కొంతమంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనము కంక్లూజన్గా ఏం చెప్పుకోవచ్చు అంటే హెరాస్మెంట్ విక్టిమ్ ఎవరైనా సరే, మేల్ కానీ ఫీమేల్ కానీ, మనందరికీ డిగ్నిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ హక్కు ఉంది. మహిళలైతే పిఓఎస్హెచ్ యాక్ట్ ద్వారా న్యాయం పొందవచ్చు. మగవారైతే బిఎన్ఎస్, లేబర్ లాస్ అండ్ సమ్ యాక్ట్స్ ద్వారా కూడా న్యాయాన్ని, రక్షణను పొందవచ్చు. సైలెంట్గా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ రైట్స్ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరచుగా వారు పనిచేసే చోట, అది ఉద్యోగంలో, వ్యాపారంలో, ఒక చిన్న సంస్థ, ఒక 20 మంది కలిసి చేస్తున్న సంస్థల్లో కూడా మగవారి మీద, ఆడవారి మీద, మగవారి మీద అయితే బెదిరించటము, వర్క్ ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. లేడీస్ని వీటితో పాటుగా సెక్సువల్ హ్యారాస్మెంట్, కామెంటింగ్ చేయటం, లైంగిక కోరిక తీర్చమని కొంతమంది ఇలా చేయటము, ఈ మధ్య కాలంలో కూడా చాలా చోట్ల అక్రమంగా రేప్ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. అందువలన మహిళల రక్షణ కోసమే ఎక్కువగా భారతీయ న్యాయ వ్యవస్థలో ఎక్కువగా రక్షణ కల్పించడం జరిగింది. మగవారికైతే ప్రత్యేక చట్టాలు లేకపోయినప్పటికీ కూడా వర్క్ హ్యారాస్మెంట్లో కొన్ని లాస్ తెలుసుకోవడం ద్వారా వారు కూడా తమ యొక్క బాస్, ప్రాజెక్ట్ మేనేజర్, లీడర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే కొంత రక్షణ కోసం ఏంటంటే కొంచెం మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి, నన్ను వర్క్ ప్రెషర్ పెడుతున్నారని చెప్పేసి రిట్ పిటిషన్స్ ద్వారా కొంత ఆర్డర్ తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్ని దాన్ని ఏమంటారంటే మన భాషలో వర్క్ ప్రెషర్ని ఇలాంటి వాటిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ మై నాలెడ్జ్, always I am telling these things, as per my knowledge I have given these simple important things at workplace. If you like this video, share with your friends, because nowadays law is very important. If you know your rights as per law and constitution, you can get justice. Don't suffer silently. Know your rights, speak up and report the things whatever you are facing in the work environment. See you in the next video. Thank you for watching.